రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనం వెంబడి వచనం చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. చదవండి 2వ వచనం. ఇటు సేవ మీకు యుక్తమైనది. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు. మొట్టమొదటిగా ఈ సంవత్సరము నీ బల్ల యొద్దకు వస్తూ ఉన్నాం. నీతో ఏకీభించడానికి ఆశపడుతూ ఉన్నాం. నీ బల్ల మాకు భూమి మీద మా కొరకు మీరు చూపిన సమర్పణ, త్యాగము, యాగము, అర్పణ మా ప్రియమైన తండ్రి మాకు కనబడతా ఉంది. ప్రభా, మీ బలలో ఏకీభించక ముందు మేము కూడా సమర్పణతో నిన్ను సేవించట కొరకైన తీర్మానంతో నీ బల్ల యొద్దకు వచ్చుటకు సిద్ధపరచండి. చదవబడిన లేఖనంలో నుంచి సమయాన్ని బట్టి కొన్ని మాటలు మాకిమ్మని కోరుతా ఉన్నాను. మీకే వందనాలు చెల్లిస్తూ ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మన బైబిల్ పైకి చూపించి ఓ పల్లవి పాడుదాం. మరొకసారి చెప్తున్నాను, ఈ సంవత్సరం నుండి, ఈ దినము నుండి బైబిల్ గ్రంథం నేను ఖచ్చితంగా చదువుతానని చదవచ్చిన వాళ్ళందరూ తీర్మానం చేసుకుని బైబిల్ పైకి ఎత్తండి. చదువు రానటువంటి వాళ్ళు, మీకు బైబిల్ ఉంది కాబట్టి మీరు చూపించవచ్చు. చదవగలిగిన వాళ్ళు మాత్రం తీర్మానం ఉంటే బైబిల్ చూపించండి, ఒట్నే చూపించవద్దు. గమనించుకోండి అందరూ, ఇది చాలా విలువైనటువంటి అంశం. అది మనకి బైబిల్ పైకి చూపించి పాడదాం. గ్రంథ వాగ్దానములన్నీ నావే, ప్రతి అక్షయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులో గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. గ్రంథ వాగ్దానంబు ప్రతి అక్షయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులో గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. కొన్ని నిమిషాలు మెలకువగా ఉండండి. సాధ్యమైనంత వరకు నేను చాలా త్వరగా ముగిస్తూ ఉంటాను. ఒక చిన్న ప్రశ్నతో ప్రభు బలలోకి వెళ్ళటం మంచిది. సంవత్సరాల తరబడి మనము ప్రభు బలలో ఏకీభిస్తూ ఉంటాం. కానీ ఆ బలను గురించిన రహస్యం నీకు అర్థం కాలేదు ఇంకా. తర్వాత ఆ బలలో ఏకీభించినప్పుడు నీవు తీసుకోవలసిన నిర్ణయం గురించి కూడా సరైన గ్రహింపు, ఆలోచన ఉండకపోవచ్చు. ఈ నూతన సంవత్సరములో ప్రభు ఆ బల్ల యొక్క ఉద్దేశం ఏంటో మీకు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి మనము కూడా ఆ బల్లలో ఏకీభించినప్పుడు ఏ అనుభవంతో ఏకీభించాలో, ఏ తీర్మానంతో ఏకీభించాలో జ్ఞాపకం చేసుకుని ప్రభు బల్ల దగ్గరికి వెళదాం. దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఒక చక్కని మాట ఉంది. అందరూ చదవండి నాతో. 1వ అధ్యాయము 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని
దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుచున్నాను. కనుక అపొస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ ఉన్నాడు. రోమా పత్రిక చాలా విలువైనది. రోమా పత్రిక విశ్వాస జీవితానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చేదిగా కనబడుతూ ఉంది. ఎందుకంటే రోమా పత్రిక రాసే సమయానికి ప్రపంచంలో అన్ని పట్టణాల కంటే అత్యంత విలువైనది, జ్ఞానముతో నింపబడింది రోమా పట్టణం. ఆనాటిలోనే ప్రపంచమంతటికి కూడా రోమా పట్టణం ఏం చేసేదంటే విద్యను అందిస్తూ ఉండేది, దైవ జ్ఞానాన్ని అందిస్తూ ఉండేది, తత్వజ్ఞానాన్ని అందిస్తూ ఉండేది. కనుక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జ్ఞానవంతులు. అపొస్తలుడైన పౌలు వారి మధ్యకి వెళ్ళి దేవుని పని చేస్తూ ఉన్నాడు. ఈనాటికి కూడా ప్రపంచంలో మరి క్రైస్తవ్యం అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? రోమా నుంచే వస్తూ ఉంటుంది. ఎందుకంటే రోమా పట్టణంలో వాటికన్ సిటీ అని రోమా పట్టణం ఉంటుంది. అక్కడ ప్రపంచానికి క్రైస్తవ గురువు అయినటువంటి పోప్ అక్కడే ఉంటాడు. క్రైస్తవ మత సంబంధమైనటువంటి ఆజ్ఞలన్నీ కూడా, బోధ అంతా కూడా అక్కడ నుంచే వస్తుంది. అది భౌతికమైన బోధ అనుకోండి. అయితే ప్రారంభ దినాల్లో అక్కడ మతానికి, దైవత్వానికి చాలా ప్రాధాన్యత ఉండేది. అటువంటి వాళ్ళ మధ్య అపొస్తలుడైన పౌలు ఏం గుర్తు చేస్తున్నాడు అని అంటే, మానవుల కొరకు దేవుడు చేసిన సమర్పణను గురించి తెలియపరుస్తూ ఉంది. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం ఏంటనంటే, అరమరిక లేకుండా, ఏ విధమైనటువంటి అనుమానము, సందేహము లేకుండా దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని కొరకు సమర్పించుకొనుట అనే సంగతి కనబడుతూ ఉంది. మొట్టమొదటిగా ఎందుకు అనంటే, ఆయన అలాగ సమర్పించుకునే వారి కొరకు ఏం చేస్తున్నాడంట? వెతుకుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని బలలో ఏకీభిస్తూ ఉన్నప్పుడు సమర్పణతో నువ్వు ప్రభు బలలో ఏకీభించాలని ప్రభు కనిపెడతా ఉన్నాడు. కనుక నువ్వు ప్రభు బలలో ఏకీభిస్తున్నప్పుడు ఎలా ఏకీభిస్తున్నావు? ప్రభు బల నీకేం చూపిస్తుందంటే, దేవుని యొక్క వాక్యము సమర్పణ గురించి 2-3 మాటలు మీకు చూపిస్తూ ఉంటాను. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. త్వరగా చదవండి ఎవరైనా. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిశ్చీవ క్రియలను విడిచి జీవముగలైన దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కనుక ఇక్కడ ఏం కనబడుతుందనంటే, మన మనస్సాక్షిని ఏం చేస్తుందంట? ఎంతో శుద్ధి చేస్తూ ఉంటుంది. కనుక మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మనలను మనము దేవుని కొరకు ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఎందుకు? నీ మనసును పక్కన పెట్టాలి. నీ మనస్సును దేనితో కడుక్కోవాలి అని అంటే, ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందో తెలుసా? నీ మనసులో ఉండేటువంటి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి సేవించాలని కోరుతూ ఉంది. ఈనాడు నీకు దేవుని గురించిన సమర్పణ ఎందుకు ఉండట్లేదు అని అంటే, నీ హృదయం నిండా, నీ మనసు నిండా, నీ తలంపుల నిండా నిర్జీవ క్రియలతో నింపబడుతూ ఉన్నాయి, జీవము లేని క్రియలతో నింపబడుతూ ఉన్నాయి, ఆశీర్వాదము కాని క్రియలతో నింపబడుతూ ఉన్నాయి, నిత్యత్వానికి సంబంధము లేని క్రియలతో నింపబడుతూ ఉన్నాయి,
ఉదయం నుంచి సాయంత్రం వరకు నీకున్న సమయం అంతా లెక్క పెడితే 90.95% వాటి కొరకే మనం ఖర్చు పెడతా ఉన్నాం, మన సమయాన్ని, మన బలాన్ని, మన ఆరోగ్యాన్ని అంతటినీ కూడా. కనుక ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న సంగతి ఏంటి అని అంటే, నువ్వు నిర్జీవ క్రియలు విడిచిపెట్టి నిన్ను నువ్వు దేవుని కొరకు విశ్వాసయాగముగా దేవుని కొరకు ఏం చేయాలంట? సమర్పించుకోవాలి. నువ్వు సమర్పించుకోవాలంటే అంత తేలిక కాదు కదా. నీకున్న అనుభవాలతో దేవునికి సమర్పించుకుంటే అది దేవునికి ఎన్నదగినది ఏం కాదు కదా. దేవునికి ఎన్నదగినది ఏమీ కాదు. ఇప్పుడు ఏం చేయబడాలా? నీ మనస్సాక్షి ఏం చేయాలి? క్రీస్తు రక్తము ద్వారా ఏం చేయబడాలంట? శుద్ధి చేయబడాలి. ఆ శుద్ధి చేయబడిన నీ మనస్సాక్షితో ప్రభువుని సేవించుట కొరకు ఏం చేయాలి? మొట్టమొదటిగా నువ్వు సమర్పించుకోవాలి. ఇది మొదటి విషయం. దేవుని వాక్యం ఇలాగ పలు రకాలుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు సమర్పించుకుంటమే కాదు. చూడండి, యోహాను మొదటి పత్రికలో ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. ఇది రెండవ అనుభవాన్ని చూపిస్తూ ఉంటుంది. రక్షింపబడిన నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి లోకానికి వచ్చి నశించిపోతున్న తన ప్రజలు, మనం ఎవరమంట? తన ప్రజలు. ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటనంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించిన గనుక ఆయనకి ఏమని పేరు పెట్టింది? యేసు అనే పేరు పెట్టబడింది. కనుక ఇప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడనంటే, మరొకరి కొరకు, మన కొరకు ఏం చేస్తూ వచ్చినాడు? తన ప్రాణాన్ని పెడతా వచ్చాడు. ఈరోజు నీ సమర్పణ ఏంటనంటే, ఒకరి కొరకు ఒకరు సమర్పణ, ఒకరి కొరకు ఒకరు సమర్పణ. ఒకరు నువ్వు అనుకో, నువ్వు ప్రభు యొక్క నిర్జీవ క్రియలను విడిచిపెట్టి శుద్ధ హృదయంతో దేవుణ్ణి సేవిస్తున్నావు అనుకో, లోకములో దేవుణ్ణి సేవించలేనటువంటి అనేక మంది నీ సోదరులు ఉన్నారు, అనేక మంది నీ రక్త సంబంధులు ఉన్నారు, అనేక మంది నీ స్నేహితులు ఉన్నారు, అనేక మంది నీ ఇరుగు పొరుగు వారు ఉన్నారు. కనుక నువ్వు వారి నిమిత్తమై ఏం చేస్తూ ఉండాలంట? ప్రభు నీ ఎడల ప్రేమ చూపించి ఆయన నీ కొరకు తన్ను తాను అర్పించుకున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వేం చేయాలి? ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి? సమర్పణ కలిగి ఉండాలి. ఈ రాత్రి ఆ పాఠం మనందరం నేర్చుకుంటే మంచిది. ఎందుకనంటే దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నీ కొరకు తన్ను తాను సజీవ యాగముగా సమర్పించుకున్నాడు. సమర్పించుకున్న సంగతిని నీకు బయలుపరిచాడు. అది బయలుపరచడం బట్టి నీ ఆత్మ ఏం చేయగలిగిందంటే, ప్రభు యొక్క ప్రేమను గుర్తించగలిగింది. ప్రభు యొక్క ప్రేమను గుర్తించి నిన్ను రక్షణ అనే మార్గంలోనికి నడిపించింది. దేవునికి స్తోత్రం. ఇది ఎంతో ఆశీర్వాదకరమైన భాగ్యము పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తా వచ్చాడు. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటనంటే, నువ్వు సమర్పించుకుంటూ ప్రభు సేవించడం మాత్రమే కాకుండా ఒకరి కొరకు ఏమి కలిగి ఉండాలంట? ఆయన ఏమి కలిగి సేవించాడు? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మనము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాం. సహోదరుల క్షేమం కొరకు ప్రాణము పెట్టే బద్ధులమై ఉన్నాం. సహోదరుల యొక్క రక్షణ కొరకు నీకు కొంత సమర్పణ కావాలి. సహోదరుల యొక్క రక్షణ కొరకు నీకు కొంత ఆసక్తి కావాలి. సహోదరుల రక్షణ కొరకు నువ్వు కొంత ప్రయాస కావాలి. సహోదరుల రక్షణ కొరకు నువ్వు కొంత ఖర్చు పెట్టాలి. సహోదరుల రక్షణ కొరకు బహు శ్రద్ధ వహించాలి. ఎప్పుడైతే సహోదరుల రక్షణ కొరకు నువ్వు శ్రద్ధ వహించావో అప్పుడు దేవుడు నీ ఇంటి విషయమై శ్రద్ధ వహిస్తూ ఉంటాడు. నీ ఇంటి విషయమై, నీ పిల్లల విషయమై, నీ వ్యక్తిగత విషయమై ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రద్ధ వహించి
నిన్ను తృప్తిపరుస్తూ ఉంటాడు. ఆయన చెప్పాడు, నువ్వు నా పనులు చూస్తే నేను నీ పనులు చూస్తాను. నీకు తెలియక పాపం దేవుని పనులు పక్కనడేసి పొద్దున సాయంత్రం వరకు నీ పనులే, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, అన్నీ వచ్చిన తర్వాత ధరించుకుంటానికి అవకాశం ఉండదు, అంతే కదా. అన్నీ కలిగిన తర్వాత తినటానికి అవకాశం ఉండదు, అన్నీ కలిగిన తర్వాత ధరించుకోవటానికి అవకాశం ఉండదు. ఎంతో భ్రష్టకరమైనటువంటి మార్గాల గుండా ఈనాడు అనేక మంది భక్తుల జీవితాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఏంటి కారణమో తెలుసా? సమర్పణ లేదు, ఇతరుల కొరకైనటువంటి సమర్పణ లేదు. కనుక ప్రభువారు నిన్ను నీ కొరకు తన ప్రేమ ఎట్టిదో చూపిస్తూ వచ్చాడు. ఆయన నీ కొరకు ఏం చేస్తూ వచ్చాడనంటే తన ప్రాణమును పెట్టెను గనుక. ఏం చేశాడంట? ప్రాణము పెట్టినంతగా ప్రభు నిన్ను ప్రేమించాడు. ఈరోజు నీకు ఒక సమర్పణ కావాలి, సహోదరుల కొరకైనటువంటి సమర్పణ కావాలి. సంవత్సరం మొట్టమొదట ప్రభు బల్ల ఎద్దలో నువ్వు చేరకముందు నీ గుండె మీద చేసుకొని ఒక తీర్మానం చేసుకుని వెళ్ళు, మంచిది. ఏంటో తెలుసా? ఈ సంవత్సరం నా సహోదరుడి కోసము, సహోదరి కోసము నేను ప్రయాసపడతాను. వాళ్ళ రక్షణ కొరకు, వాళ్ళని దైవ మార్గంలో నడిపించడం కొరకు నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను, నేను సమర్పణ చేసుకుంటున్నాను అని నువ్వేం చేస్తూ ఉండాలంటే ఒక తీర్మానాన్ని కలిగి ఉండాలి. ఈ సమయంలో మనం అలా కలిగించినప్పుడు వేటిని సమర్పించాలి? నీ సహోదరుడి కొరకు నువ్వు ఏమి సమర్పించాలి? నీ కొరకు నువ్వు ఏమి సమర్పించుకోవాలి? 2-3 విషయాలు మీకు దేవుని వాక్యంలో నుంచి జ్ఞాపకం చేస్తూ ఉంటాను. చూడండి, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము, దయచేసి 5వ వచనం చదవండి. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. కనుక నీ సహోదరుల నిమిత్తము, నీ నిమిత్తము దేవుని పక్షాన సమర్పణతో, త్యాగముతో నువ్వు ముందుకు వెళితే నువ్వు దేన్ని సమర్పించుకోవాలో తెలుసా? మొట్టమొదటిగా నీ మార్గాలు ప్రభు కొరకు ఏం చేయాలంట? అప్పగించుకో. నీ మార్గాలన్నింటిలో ప్రభు ఉన్నాడా? నువ్వు వెళుతున్న మార్గాల్లో ప్రభు నీ కూడా వస్తున్నాడా? నువ్వు వెళుతున్న వ్యాపారంలో ప్రభు నీతో ఉన్నాడా? నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ప్రభు నీతో ఉన్నాడా? నువ్వు చేస్తున్న వ్యవసాయ పనుల్లో ప్రభు నీతో ఉన్నాడా? కనుక ఆ మార్గాలు నిన్ను కాదని అనట్లా. నేను ఉద్యోగం చేసుకోవద్దు అనట్లేదు, వ్యాపారం చేసుకోవద్దు అనట్లేదు, వ్యవసాయం చేసుకోవద్దు అనట్లా. అవన్నీ నువ్వు చేసుకో. ఆ మార్గాల్లో ఎవరిని కోరుకోవాలి? నువ్వు ప్రభుని కోరుకోవాలి. ఆ మార్గములో ప్రభువుకు అప్పగించు. ఆ మార్గాన్ని నీ ప్రభు దగ్గర పెట్టుకో. ప్రభువా, నేను ఈ మార్గంలో వెళ్ళమంటావా వద్దంటావా? ప్రభువా, నేను ఈ మార్గంలో వెళుతూ ఉన్నాను కనుక నువ్వు నాతో ఉండు అని కోరుకో. అలా కోరుకుంటే నీ మార్గము ఏం చేయాలంట? ఆయనకు అప్పగించుకో. మొట్టమొదట ఏం అప్పగించుకోవాలి మనము? మన మార్గాలు, మన ఆలోచనలు, మన తలంపులు, మనం చేస్తున్న ప్రతి పనిలోనూ ఎవరికి ప్రథమ స్థానం ఇవ్వాలి? దేవునికి, నీ ప్రభువైన క్రీస్తుకు నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి. ఎందుకని? ఆయన నీ కొరకు తన్ను తాను అర్పణగాను, బలిగాను ఏం చేస్తూ వచ్చాడు? సమర్పించుకున్నాడు. ఆయన సమర్పించుకుని నీ కొరకు, నిన్ను పవిత్రుడిగా చేయట కొరకు తన ప్రశస్తమైన యవ్వన రక్తాన్ని నీ కొరకు చిందిస్తూ వచ్చాడు. ఈ రాత్రి, ఈ వేకువజామున సమయంలో నువ్వు గుర్తించాల్సింది ఏంటనంటే, నీ మార్గంలో ప్రభుని కోరుకో. నువ్వు వెళ్ళే మార్గాలు ప్రభుకు అప్పగించుకో. అలాగ అప్పగించుకుంటే వచ్చే ప్రయోజనం ఏంటో తెలుసా? రెండు మేలు ఇక్కడ కనబడుతున్నాయి. మొదటిది ఏంటనంటే, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. నీ మార్గంలో ప్రభు లేకపోతే నువ్వు వెళ్ళే మార్గంలో నీకు అవమానం ఎదురవుతుంది, నువ్వు వెళ్ళే మార్గంలో నీకు నష్టం ఎదురవుతూ ఉంటుంది, నువ్వు వెళ్ళే మార్గంలో నీకు నిరాశ ఎదురవుతూ ఉంటుంది, నువ్వు వెళ్ళే మార్గంలో నీకు అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే నువ్వు ప్రభువుకు అప్పగించుకుంటే కనుక నీ కార్యం ఏమవుతుందంట? నెరవేర్చబడుతుంది.
నీ మార్గము ప్రభువుకు అప్పగించుకుంటే నీ కార్యం ఏం చేయబడుతుందంటే మొట్టమొదటిగా నెరవేర్చబడుతుంది, జరుగుతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడతా ఉంది. రెండవది ఏంటనంటే చూడండి, రెండవది 6వ వచనంలో, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడపరుస్తూ ఉంటాడు. కనుక నీ నీతిని వెల్లడపరుస్తాడు, నీ వెలుగును వెల్లడపరుస్తాడు, నిన్ను ఆశీర్వాదకరమైన వాడిగా చూపిస్తాడు, నిన్ను బహుతరములకు కదా మనం పాడతాం కదా, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది, యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి, నిన్ను శాశ్వతమైన శోభాతి క్షయముగ చేతున్, నిన్ను శాశ్వతమైన శోభాతి క్షయముగ చేతున్, బహుతరములకు బహుతరములకు సంతోష కారణముగా చేసేద. కనుక ఈ రాత్రిని ఒక సమర్పణ కలుగుండు. నిన్ను నీవు దేవుని కొరకు సమర్పించుకొనుట కొరకు, రెండోది నిన్ను నువ్వు ఇతరుల కొరకు సమర్పించుకొనుట కొరకు. దీని కొరకు నువ్వు ప్రయాణించాలంటే మొట్టమొదటిగా నీ యాత్ర జీవితంలో, విశ్వాస యాత్ర జీవితంలో నీ మార్గము ప్రభుకి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. నీ మార్గము ప్రభువుకు అప్పగించి కనుక నువ్వు నడుస్తూ ఉంటే ప్రభు నిన్ను నడిపిస్తాడు, ప్రభు నీ కార్యము సఫలం చేస్తాడు. అంతేకాదు నిన్ను ఎలా మారుస్తాడంట, ఆయన నిన్ను ఎలా మారుస్తాడు? నీ నీతిని వెలుగు వలె, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును ఏం చేస్తూ ఉంటాడు? వెల్లడిపరుస్తాడు. అంటే ప్రభు ఆనందిస్తాడు. నువ్వు తీసుకున్న నిర్ణయంలో, నువ్వు ఏర్పాటు చేసుకున్న ఏ పనిలో అయినా కానీ ప్రభు ఏం చేసేవాడుగా ఉన్నాడు? ఆనందించేటువంటి వాడిగా కనబడతా ఉన్నాడు. రెండవది నువ్వు అప్పగించుకోవాల్సింది. చూడండి, మరొకటి మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుకున్న భాగంలోని కొద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. ఇది గుర్తుపెట్టుకుందాం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మనందరం ఎవరమండి? మనల్ని ఏమంటారు? దేవుణ్ణి సేవించేవాళ్ళం అంటారు కదా. మీరెవరంటే, మేము యేసయ్యని సేవిస్తున్నాం, మేము క్రీస్తు ప్రభుని సేవిస్తున్నాం, మేము ఆయన్ని ఆరాధిస్తున్నాం, మేము ఆయన్ని పూజ చేస్తున్నాం, ఆయన కొరకు బ్రతుకుతున్నాం, మేము ఆయన వారమే అని అంటున్నాం చాలామంది. ఇవన్నీ మాటలే కదా, ఇవన్నీ మాటలే తప్ప బ్రతుకు లేదు. ఇవన్నీ మాటలే తప్ప జీవితం లేదు. అందుకని మీ సేవ, మీ భక్తి, మీ ఆరాధన, మీ కానుకలు, మీ అర్పణలు దేవుడు ఏది కూడా ఒప్పుకుంటలేదు. ఏంటి కారణం అనంటే, నువ్వు సేవించే సేవలో దేవునికి సమర్పించే మార్గాలు లేవు. కనుక ఇప్పుడు ప్రభు ఏం కోరుతా ఉన్నాడు అనంటే, ఏం కోరుతున్నాడంటే ఇక్కడ చూడండి, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఏం సమర్పించుకోవాలంట? మీ శరీరాలు సమర్పించుకో. ఇదేంటండి, ప్రభువుకి శరీరం అవసరమా అంటే? బైబిల్లో మాటను తెలుసా?
దేవునికి మహిమ తెచ్చేది మనసు కాదు. దేని బట్టి? మీ శరీరముల ద్వారా దేవునికి ఏమొస్తుందంట? మహిమపరచండి. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు కదా, ఆయన తండ్రి రొమ్మును ఆనుకున్నట్టున్నాడు కదా, ఆయన మహిమాన్వితుడు కదా, సమీపింపరాని తేజస్సులు అమరత్వం కలిగినటువంటి వాడి కదా, దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఆయనలో ఉంది కదా. అలాంటి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని నామమునకు మహిమ కలుగుట కొరకు భూమి మీదకి వచ్చి ఏమనిపించాడు? ఆయన పేదనరుని రూపం ధరించాడు. ఆయన శరీరధారిగా వచ్చాడు, కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ఆయన శరీరధారిగా వచ్చి ఆయన శరీరం అంతా కూడా ఏం చేయబడిందంట? ఏం చేయబడింది? చారచారులుగా దున్నబడింది కదా. ఆ పాట చూడండి ఒకసారి, ఆ చరణం ఒకటి పాడండి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి అనే పాట ఉంటుంది. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి, ప్రేమను బట్టి అర్పించుకొంటివి నీకై, ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై, ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి, కొరడా దెబ్బలచే నీ దేహమంతా చారలుగా తున్నపడెను, కొరడా దెబ్బలచే నీ దేహమంతా చారలుగా తున్నపడెను, రక్తమయమాయే శరీరమంతా, రక్తమయమాయే ఇంచు గాయముల వలన, కవించు గాయముల వలన, ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. కనుక ప్రభు తన శరీరముతో భూమి మీదకి వచ్చినాడు. ఆయనకు అంత అవసరమా? గాల్లో ఉండి మాట్లాడలేడా? ఆయన ఎవరైనా? ప్రభుకున్న పేరేంటి? ఆయన ఆత్మ గనుక. ఆయన ఎవరంట? ఆయన ఆత్మ. ఆత్మస్వరూపైన దేవుడు ఆత్మలో ఉండి ఆ ఇందుగలడు అందులేడని సందేహం ఆయన గురించి లేదు కదా. ఆత్మలో ఉండి గాల్లో ఉండి ఒక శబ్దం వినిపించి అక్కడ సంగతులు మార్చొచ్చు కదా. ఇప్పుడు ఆయన ఏం చేసినాడంట? శరీర రూపము ధరించాడు. ఆయన శరీరము నీ కొరకు నా కొరకు ఏం చేయబడిందంట? కొరడా దెబ్బలచే దేహమంతా కూడా చీల్చబడతా వచ్చి శరీరం అంతా కూడా ఏమైపోయిందంట? రక్తమయమైపోయింది. ఎవరి కొరకు? నీ కొరకే. ఆయన నీ కొరకు అర్పించుకున్నది తెలుసా? నువ్వు 10 నిమిషాలు గాలిలో కూర్చేలో 9 గంటలకి మీటింగ్ ఎక్కువ సమయం అయితే 9:30 అయిపోయింది, 10:30 అయిపోయింది. అమ్మో, ఒక మూలుగు కాదు 100 మూలుగులు మీటింగుల్లో. అయిపో ఇంతసేపు చెప్తున్నారు, అంతసేపు చెప్తున్నాడు, కాళ్ళు లాగేస్తున్నాయి, తిమ్మిర్లు ఎక్కిపోతున్నాయి, తలపోటు వచ్చేస్తుంది. మరి ఏంటి నీ శరీరం? ఏం చేస్తుంది నీ శరీరం చెప్పు? నీ శరీరానికి ఏమైనా ఉపయోగం ఉందా? తర్వాత శరీరం ఎక్కడికి వెళ్తుంది? మన్నైనది వెనుకటి వల్లే మరలా భూమికి వెళ్తుంది. కనుక మన్నైనది వెనుకటి వల్లే మరలా భూమికి వెళ్తుంది. మట్టికి వెళ్ళేటువంటి నీ శరీరముతో నువ్వు ఇన్ని తిప్పలు పడతావే, దాన్ని అంత ప్రేమిస్తావే, దాని విలువ నీకు తెలవదు కదా. దాన్ని ఏంటోలా పూజ చేస్తూ ఉంటావు. ఒక్క క్షణము చాలు నీ శరీరం మట్టిలోకి వెళ్తుంది. తర్వాత నువ్వు ఎన్ని రాసుకున్నా నీకేమీ ఉపయోగం ఉండదు. లేకపోతే నువ్వు సంపాదించుకున్నవన్నీ బంగారం, వజ్రాలు, వైడూరులన్నీ తెచ్చి నెత్తి మీద నీ తల వరకు వేసుకున్నా నీ శరీరం ఇంకా కదలదు. కొంచెంసేపటికి మట్టి అయిపోతూ ఉంటుంది. ఇంకా చివరికి తీసేసుకోవాలన్నీ. తీసుకోకపోతే మళ్ళీ వెనకాల పిల్లలే తీసేస్తారు వచ్చి నీ శరీరం మీద ఆడు పని చేసుకుంటాడు. నువ్వు ఇంకా చచ్చిపోయిన వెంటనే 3 నిమిషాలు జరిగేదేంటి తెలుసా? అమ్మ ఉంగరం నాకు, అమ్మ చెవి రింగులు నాకు, అమ్మ చెవి వస్త్రాలు నాకు, ఇలా పని చేసుకుంటూ ఉంటాడు. నీ శరీరం కాదు కదా, నీ మొహం కాదు కదా, నీ తల కాదు కదా, నీ కాళ్ళు కాదు, నీ ఏలు కూడా ఒక్కరు కూడా కోరుకోరు. ఏంటి కారణం? ప్రియులారా, అట్లాంటి శరీరాన్ని
ప్రభు కోరుతా ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ శరీరములను సజీవంగా అప్పగించుకో. ఇట్టి సేవ ఉత్తమమైనది. చదవండి ఆ వచనం ఒకసారి. ఇట్టి సేవ ఏంటంట చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. కనుక ఇక్కడ 2 శ్రేష్టమైన అనుభవాలు నీకు కనబడుతున్నాయి. మొట్టమొదటిగా నీ మార్గం ఆయనకు అప్పగించుకుంటే 2 లాభాలు చెప్పాను. ఏంటి? మొదటిది ఏంటి? నీ కార్యం నెరవేరుస్తుంది. నువ్వు అనేక మందికి ఎలాగుంటావు? వెలుగుగా ఉంటావు. రెండవది ఏంటనంటే నీ శరీరమును దేవునికి అప్పగించుకో. నీ శరీరమును దేవునికి అప్పగించుకో. మన ముందున్నటువంటి అనేక మంది దైవ సేవకులు, దైవజనులు, భక్త్ సింగ్ గారు, అరవిందం గారు, సుందర్ సింగ్ గారు, ఇట్లాంటి పెద్దవాళ్ళు అందరూ కూడా మన దేవుని దాసులు. వాళ్ళు శరీరాన్ని లెక్క చేయలేదు. కాళ్ళు వాసిలాగా నడుస్తూ తిరుగుతూ వచ్చారు. గొంతుకులు ఆరిపోయేలాగా మాట్లాడుతూ వచ్చారు. కొంతమంది మాట్లాడుతుండగా గొంతుకులు ఆరిపోయిన సందర్భాలు కనబడతాయి, మాకు తెలుసు కదా. నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేయలేవు కదా. 10 నిమిషాలు నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోలేవు. ఇంకెవరి గురించి మాట్లాడుతావు నువ్వు? కనుక నీ శరీరాన్ని నువ్వు దేవునికి అప్పగించుకోలేవు. ఇక్కడ చెప్తున్నాడు, నీ శరీరాన్ని దాచుకుని, నీ అవయవాలను దాచుకుని, వాటినేమో వేరే రకంగా ఆలోచించుకుని, నేను దేవుని సేవకుడిని, నేను విశ్వాసిని, నేను బోధకుడిని, నేను అత్తమాల ఈ పని మీద ఉన్నానంటే ఎలాగుంటుంది? ఎక్కడుంది నీ పని? అందుకని నీ ప్రార్థన, నీ విశ్వాస జీవితము, నీ భక్తి జీవితము దేవునికి ఇష్టమైనదిగా లేదు, దేవునికి ఉత్తమమైనదిగా లేదు. అందువల్ల నీ నిజ జీవితములో అనేకమైన కారు ద్రాక్షలు కాస్తూ ఉంటాయి. నిన్ను కలవరపరిచి బాధపరిచే మార్గాల గుండా వెళుతూ ఉంటాం. దేవుని పిల్లలరా, ఈ సమయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇట్టి సేవ ఏంటంట? ఉత్తమమైనది. ఏం సమర్పించుకోవాలా? శరీరములను సమర్పించుకోవాలి. రెండవదిగా ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఆదికాండము, దయచేసి ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన, మొదటి నుంచి చదవండమ్మా, అర్థమవుతుంది. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించను. ఇట్లనగా ఆయన అబ్రాహాము అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పి. చూడండి, ఇక్కడ అబ్రహాము జీవితంలో ఏం కనబడుతుందో తెలుసా? తనకి ఇష్టమైనది, తనకు ప్రీతికరమైనది, తను కోరుకున్నది దేవుని దగ్గర నుంచి అబ్రహాము ఇస్సాకును పొందటానికి ఎన్ని సంవత్సరాల భక్తిలో ఉన్నాడు తెలుసా? 25 సంవత్సరాలు కఠోరమైన భక్తిలో ఉన్నాడు. ఎంత కఠోరమైన భక్తి అంటే, దేవుడు అతను ప్రత్యక్షమై వాగ్దానం ఇచ్చిన వెంటనే ఏమన్నాడో తెలుసా? అబ్రహామా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. ఇక్కడి నుంచి నేను చూపించే దేశానికి వెళ్ళంటే ఏం చూపిస్తాడో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో పలానా దేశం అని చెప్పుంటే ఒకలా ఆ దేశం గురించి చరిత్ర తెలుసుకుందుడేమో. అది కూడా చెప్పలేదు అతనికి. నేను చూపించే దేశానికి వెళ్ళు. వెంటనే అబ్రహాం బయలుదేరాడు. అబ్రహాం బయలుదేరిన తర్వాత అన్నీ విడిచిపెట్టుకుంటూ వచ్చాడు. తనకు తను బాగా ప్రేమించిన సహోదరుడు కుమారుని కూడా విడిచిపెట్టుకుంటూ వచ్చాడు. అలా వెళుతూ 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 ఎప్పుడుకో 25 సంవత్సరాల తర్వాత అబ్రహాముకి దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని ఎలా చేసుకుంటాడు? ఎంతో ప్రేమతో, ఎంతో ఇష్టడిగా తను ప్రేమించుకుంటూ వెళ్తూ ఉంటాడు.
ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుడు అకస్మాత్తుగా అన్నాడు, అబ్రాహ్మ, నీకొక్కడైనా నీ కుమారుణ్ణి నేను చూపించే చోట తీసుకెళ్ళి బలివ్వు అన్నాడు. బలివ్వు అంటే అబ్రాహం ఏం చేశాడంట? బయలుదేరాడు. అబ్రాహం ఏం చేశాడు? అక్కడి నుంచి బయలుదేరాడు. చదువు అక్కడ చూడండి. తెల్లవారినప్పుడు అబ్రాహము లేచి తన గాడిద కంత కట్టి తన పనివారులిద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు తీసుకుని బయలుదేరి. తెలుసు కదా ఈ చరిత్ర అంతా. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ బలి ఇచ్చాడు. బలి ఇవ్వటానికి సిద్ధపరిచాడు. దేవుడు అద్భుతంగా తన విశ్వాసాన్ని బలపరిచాడు. తనకి ఇష్టమైనది తనకే ఉండేలా చేశాడు. జాగ్రత్త ప్రియులరా, నువ్వు దేవుని మాట వినకపోతే, దేవుని మాట లక్ష్య పెట్టకపోతే నీకు ఇష్టమైనవి నీకు దూరం అయిపోతాయి. నీ సంపద నీకు దూరం అవుతుంది. నువ్వు కలుగున్న నీకున్న టాలెంట్లన్నీ నీకు దూరం అయిపోతాయి. దేవుని ద్వారా నువ్వు పొందుకున్న ప్రతిదీ కూడా నీకు నిరుపయోగంగా మారిపోతూ ఉంటుంది. అబ్రహాం ఏం చేశాడో తెలుసా? తనకిష్టమైనది ఆయన మాట చెప్పి బయలుదేరాడు. బయలుదేరినందుకు ఏమొచ్చింది? అది కూడా ఒక మాట చదువుతాను. రండి, కిందకి రండి. 14 వచనం చదవండి దయచేసి. దయచేసి 15వ వచనం చదవండి. యెహోవా దూత రెండవ మారు పరలోకముడు అబ్రహాముని పిలిచిట్లనెను, నీవు నీకు ఒక్కడైన నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవనిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. ఇవన్నీ మనకు కావాలా వద్దా? అబ్రహాంకి కావాలా వద్దా? ఏం కావాలి అబ్రహాంకి? ఆశీర్వాదం కావాలి. జనాలు తన ద్వారా ఆశీర్వదింపబడాలి. తర్వాత తన శత్రువుల గవని తను స్వాధీనపరచుకోవాలి. ఇవన్నీ మనకి ఆంతర్యంలో ఉండే ఆశలే కదా. మన ఆంతర్యంలో చాలా ఆశలు ఉంటాయి. నేను పని చేయాలి, ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, పిల్లల్ని చూసుకోవాలి, లేకపోతే మంచి సదుపాయాలు కలిగి ఉండాలి. ఇవన్నీ మంచిదే, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేనోళ్ళు అసలు మనిషే కాదు. ఇట్ల మీద లక్ష్యం లేనోడు ఎందుకు తిరుగుతాడో తెలియదు. సమయం అంతా పాడు చేసుకుంటూ ఉంటాం. ప్రతి వ్యక్తికి కూడా వయసు వచ్చిన తర్వాత ఏముండాలా? నేను పోషింపబడాలా, తర్వాత నేను నా కుటుంబము, భార్య, బిడ్డలను పోషింపబడాలా, మేము ఉండటానికి అన్ని సదుపాయాలు ఉండాలా, భూమి మీద జీవించడానికి కావాల్సినవన్నీ ఉండాలి. అందరికీ ఉంటాయి. ఉండాలా వద్దా? భూమి మీద జీవించాలంటే ఇవన్నీ ఉండాలి. మరి ఇవన్నీ నీ జీవితంలో అనుభవించాలంటే, దేవుని సేవిస్తున్న నీ జీవితంలో నువ్వేం చేయాలనంటే ఆయన మాట వినాలి. నీకు ఇష్టమైనది ఆయనకి ఏం చేయాలంట? సమర్పించుకోవాలి. అబ్రహాం ఏం చేస్తూ వచ్చినట్టు తెలుసా? తనకు ప్రియమైన వాటిని ఏం చేశాడు? దేవుని కొరకు సమర్పించుకున్నాడు. ఇలా సమర్పించుకున్న ద్వారా తన జీవితంలో ఏం కలిగిందంటే, మొట్టమొదట నీ సంతానమును నేను విస్తరింప చేసేదను. రెండవది ఏంటనంటే, తమ శత్రువుల గవనిని స్వాధీనపరుచుకుంటారు వాళ్ళు. నువ్వు కట్టవసరంలే నీ పిల్లల గురించి. మన భ్రమ, మనకు మతిలేని చేసే పనులు. అర్థమైందా? నీ పిల్లల క్షేమం నువ్వు చూడలేవు. ఎందుకంటే నీ తరం వేరు, వాళ్ళ తరం వేరు. అబ్రహాం తరం వేరు, ఇస్సాకు తరం వేరు. అబ్రహాం ఎక్కడో మెసొపొతామియాలో ఉన్నటువంటి వాడు. ఇస్సాకు కాలం వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేసాడు, కనానికి వచ్చేసాడు. అక్కడ ఉండే పరిస్థితులు వేరు, ఉండే కాలం వేరు. ఆ కాలానికి అనుకూలంగా దేవుడే నీకు మార్గాలు తయారు చేస్తాడు. నీ బిడ్డల యొక్క క్షేమాన్ని దేవుడే చక్కబరుస్తూ ఉంటాడు. తెలుసు అబ్రహాం బయట నుంచి వచ్చినాడు కనుక అబ్రహాంకి ప్రతి చోట ఏం ఏర్పడతాయి? శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. అది దేవుడికి తెలుసు. అందుకని ఏమన్నాడు తెలుసా? ఇక్కడ చక్కని మాట అన్నాడు, నీ సంతతి వారు తమ శత్రువుల గవనిని స్వాధీనపరుచుకుంటారు. శత్రువుల గవనిని ఏం చేస్తారంట? స్వాధీనపరుచుకుంటారు. వాళ్ళు నెమ్మదిగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. ప్రియులరా, నీ పిల్లలు సంతోషంగా ఉండాలంటే, నీ రాబో తరము నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలనంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా?
నీకు ఇష్టమైనది దేవునికి సమర్పించుకో. నీకు ఇష్టమైనది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల క్షేమం కోరుతూ ఉంటాడు. అంతేగా చూడండి, ఇంకో చక్కని మాట చెప్తున్నాడు, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము. దేవుడే ప్రమాణం చేస్తాడు నీ గురించి, దేవుడే శ్రద్ధ తీసుకుంటాడు నీ గురించి. కనుక ఈ రాత్రికి నేను ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే కొన్ని వారాల్లో ఈ సందర్భాల గురించి మాట్లాడుకోవడానికి నూతన సంవత్సరంలో ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను క్లుప్తంగా ముగిస్తున్నాను. మనం చదువుకున్న వాక్య భాగంలో ఏంటి మన అంశం ఏంటి? సమర్పణతో సజీవ యాగముగా మీ శరీరములను ఏం చేయాలంట? సమర్పించుకో. సమర్పణలో మొదటి అనుభవం ఏంటి? నిన్ను నువ్వు సమర్పించుకో. నన్ను నేను సమర్పించడం నేను ఎవరిని అడగవసరం లేదు కదా. అడగలా? అడిగితే వింటామా? ఏ మనిషి అయినాడు, జ్ఞానం వచ్చి వయసు వచ్చినోడు వాడు సొంత ఇష్టాన్ని కాదంటే ఎవరిదేండు, తల్లిదండ్రులదేండు, భార్యదేండు, భర్తదేండు, లేకపోతే పిల్లలదేండు, ఎవరిదేండు. వాడి మనసు ఏది ప్రేరేపిస్తుందో అది ఏదో పక్క నుంచి చేసుకోవటానికే ప్రయత్నం చేస్తాడు. కనుక ఈ రాత్రి ప్రభు నీ కొరకు తన్ను తాను అర్పణగాను సజీవ యాగముగాను ఆయన నీ కొరకు సమర్పించుకున్నాడు. నీకు సమర్పించుకుంటాం ఆయనే కాదు, ఆయన శరీరమును కూడా ఏం చేస్తూ వచ్చినాడో సమర్పించుకున్నాడు. ఈరోజు నీవు ఆయన కొరకు నిన్ను నువ్వు సమర్పించుకోవడానికి తీర్మానం చేసుకో. రెండవది ఏంటనంటే, వేరొకరి నిమిత్తం ఇంకొకరి నిమిత్తం ఏం చేయాలంట? సమర్పించుకో. నీ మనసులో పెట్టుకో. ఎవరి గురించైనా ప్రార్థన చేస్తే మొదలుపెట్టు. ఎవరి గురించైనా సువార్త చెప్పడం మొదలుపెట్టు. ఎవరితోటైనా దేవుని మార్గంలో నడిపించాలనేటువంటి ఆసక్తి పెట్టుకో. వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, వారిని ప్రేమించు, వారి కొరకు ఖర్చు పెట్టు, వారి కొరకు ప్రయాసపడు. అప్పుడు వాళ్ళు దేవుని మార్గంలోనికి వస్తారు. అది కనుక ఆ దేవుని యొక్క సమర్పణలో నువ్వు సమర్పించుకోవాల్సిన సంగతులు ఏంటంటే, మొట్టమొదటిది ఏం సమర్పించుకోవాలి? నీ మార్గాలు దేవునికి సమర్పించుకో. నీ మార్గాలు దేవునికి సమర్పించుకుంటే లాభం ఏంటి? నీ కార్యములు నెరవేర్చబడతాయి. నువ్వు ఎలాగుంటావో వెలుగ్గా ఉంటావు. రెండోది ఏం సమర్పించుకోవాలి? నీ శరీరమును సమర్పించుకో. నీ శరీరమును సమర్పించుకొని దేవుని సేవ చేస్తే ఇట్టి సేవ దేవునికి ఏమవుద్దంట? ఉత్తమం అవుతుంది. దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. సమర్పణ లేని భక్తి దేవుడు అంగీకరించడు. త్యాగము లేని భక్తి దేవుడికి ఉపయోగమేమీ ఉండదు. కోట్ల కొలది ఆయన కొరకు ఏం చేస్తున్నారు? త్యాగం చేస్తున్నారు, ప్రాణాలు అప్పగిస్తున్నారు, దేహాలు అప్పగిస్తున్నారు. ఈ మధ్యన మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న సంగతులేంటి తెలుసా? చాలా హింసలు, బాధలు, దెబ్బలు, రక్తాలు. కొంతమందిని అయితే సువార్త చెప్పేవాళ్ళని, సేవకుల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. ఏం చేస్తున్నారో మా దగ్గరికి రాలేదంటున్నారు. అని తీసుకెళ్తున్నారు, చంపేస్తున్నారు, కాళ్ళలోనూ, గదుల్లో, నదుల్లోనూ పడేస్తున్నారు, మాకు తెలియదు అంటున్నారు. మరి అలాగా వారి దేహాలను కూడా, వారి ప్రాణాత్మ దేహములను దేవుని కొరకు ఏం చేస్తున్నారు? సమర్పిస్తారు. నువ్వేం చేస్తున్నావు? ఏమీ లేకుండా సాగుబడి భక్తి కదా. నీకు ఇష్టమైనప్పుడు ప్రార్థనకి వెళ్తావు, వెళ్ళాలనుకుంటే ఆరాధన వెళ్తావు, లేకపోతే మానేస్తావు, 10ంటికి ఆరాధన అంటే 1 గంటకు వస్తావు. ఏంటిది? ఏముంది నీకు త్యాగం? ఒక్క దాంట్లో క్రమం ఉండదు, ఆరాధనలో క్రమం లేదు, అర్పణల్లో క్రమం లేదు, సరైన కృతజ్ఞత లేదు. ఎందుకు లోకం? ప్రియులారా, ఆలోచన చేసుకో. ప్రభు నీ కొరకు సమర్పించుకున్నాడు కనుక నీ సేవ, నీ భక్తి, నీ యొక్క విశ్వాస జీవితము దేవునికి ఇట్టి సేవ ఉత్తమమైనది అవ్వాలంటే నువ్వేం చేయాలంట? నీ శరీరములను ఏం చేయాలి? దేవునికి అప్పగించుకో. అప్పుడు దేవుడు నిన్ను గుర్తిస్తాడు. మూడోది ఏం చెప్పుకుంటున్నాం? మూడోది ఏంటి? నీకు ఇష్టమైనది దేవునికి సమర్పించుకో. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను
ఆశీర్వదిస్తాడు. తర్వాత నీ సంతానం భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఏం చేస్తాడు? నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్లాంటి సమర్పణతో ప్రభు బలలోకి ఒక తీర్మానంతో రా. ప్రభు బలలోనికి రా. ప్రభు శరీరక్తాలు నీ తీర్మానాన్ని స్థిరపరిచి బలపరిచేవిగా ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకో. ప్రార్థన చేసుకుందాము.